అమ్మా నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి పండగ వెనకాల ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదండి. అలాగే ఇప్పుడు మనకి ఈ దసరా పండగ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటండి? మన ఋషులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ద్రష్టలు. వాళ్ళు దర్శించినటువంటి వాటిని నక్షత్ర గమనాన్ని బట్టి, గ్రహ గమనాన్ని బట్టి ఈ ఋతువులు ఇవన్నీ ఏర్పడతాయని మనకు తెలుసు కదా. ఏ ఏ ఋతువుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఎలా జీవించాలి, ఎటువంటి సాంప్రదాయాలను అనుసరించాలి అనే ఒక విధానాన్ని మానవ జాతికి అందించారు. అలా ఏర్పడినవే మనకి పండుగలు, పర్వదినాలు. మనకి చూడండి, ఎక్కడా లేనట్టుగా మన సనాతన హైందవ సాంప్రదాయంలోనే సంవత్సరం అంతా మనకి పర్వదినాలే. అవునండి. ప్రతి తిథికి ఒక పండుగ ఉంటుంది. ఎందుకని సంవత్సరం అంతా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటూ, మన ఉద్యోగ వ్యాపారాలను చేసుకుంటూ, దైవం పట్ల ఎప్పుడూ మనం ఆరాధనా భావనతో ఉండడానికి, దైవానికి ఎప్పుడు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారమ్మా. అంటే మానవుడు దారి తప్పకుండా ఎప్పుడు కూడా పెద్దలు ఏదైతే ఒక ట్రాక్లో మనం నిలబెట్టారో ఆ ట్రాక్ నుంచి జారిపోకుండా, దారి తప్పకుండా, మనకి మానవ జీవన గతి తప్పకుండా ఏర్పాటు చేసినవి ఈ పండుగలు, పర్వదినాలు. అంటే నిరంతరం దైవ చింతనలో ఉండడానికి. అలా లేకపోతే ఏమవుతుంది? మనిషి మనసు కోతి లాంటిది కదా. అవునండి. ఎటు పడితే అటు పరిగెత్తుతుంది. ఎటు పడితే అటు మనసు పరిగెత్తితే ఒక పద్ధతి ఉండదు జీవనానికి. ఆ పద్ధతిగా జీవించడం కోసం పెట్టారనమాట. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి, మన సత్వగుణ, రజోగుణ, తమో గుణాలను సరైన నిష్పత్తిలో ఉంచుకోవడం కోసం, ఆ త్రిదోషాల నుండి, ఆ మూడు దోషాల నుండి మనల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని మనం నియంత్రించుకోవడం కోసం పెట్టారు రాజు. మొన్నటి వరకు మనం ఏం జరుపుకున్నాం? గణపతి నవరాత్రులు జరుపుకున్నాం, అవునా? ఆ గణపతి నవరాత్రుల్లో పెట్టే నైవేద్యాలు కనుక పరిశీలిస్తే, ఆయన చేసేటువంటి పూజా విధానాన్ని కనుక గమనిస్తే, అది ఒక జ్ఞానానికి ప్రతీక. ఒక జ్ఞానాన్ని పొందడం కోసం ఆ మూర్తిని చూస్తేనే ఆయన ఒక జ్ఞానానికి, ఓంకారానికి ప్రతీక అని మనకు తెలుస్తుంది గణపతి మూర్తిని చూడగానే. ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆరాధించామో, తర్వాత దేన్ని ఆరాధిస్తున్నాం? శక్తిని ఆరాధిస్తున్నాం, మనలోని ఎనర్జీని. మనం అందుకని లేవగానే మూడు చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేత్ గౌరీచ ప్రభాతే కరదర్శనం అంటాం. ఆ గౌరీ పూజ అనమాట. అంటే ఎనర్జీ. గౌరీ అంటే ఎనర్జీకి ప్రతీక, సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీక, లక్ష్మి అంటే సంపదకు ప్రతీక, స్థితి, సృష్టి, స్థితి, లయకర్త. అమ్మవారు మూడింటి ఆవిడే కదా సృష్టించింది, ఆవిడే. అవునండి. పోషించేది ఆవిడే, చివరికి నిద్రపిచ్చి మనం లయం చేసేది ఆవిడ. ఈ మూడింటికి ఎవరి దగ్గర? స్త్రీలోనే ఉన్నాయి ఇవి. బిడ్డను కంటున్నది ఆవిడే, కన్నిన తర్వాత పోషిస్తున్నది ఆవిడే, పాలిచ్చి రాత్రిపూట జోలపాటు పాడుతూ నిద్రించేది ఆవిడే. ఆ అమ్మతనాన్ని, ఆ అమ్మతనంలో ఉన్న కమ్మదనాన్ని జాతికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ, ఆమెలో ఉండే ధైర్యము, సాహసము, ధీరత్వం, వీరత్వం, ఇదన్నీ మళ్ళీ జాతికి గుర్తు చేయడం కోసమని ప్రతి స్త్రీ తనలో ఉన్నటువంటి శక్తిని తానే జాగృతం చేసుకుని, బేలపడిపోకుండా, డిప్రెషన్కి వెళ్లకుండా, నేను అబలని అనేటువంటి భావనలో పడిపోకుండా, ఆత్మన్యూనతకు లోను కాకుండా, తనను తాను ఒక్కసారి సరిచూసుకోవడానికి వచ్చేదే ఒక రకంగా ఈ దేవీ నవరాత్రులు. అంటే బయట ఉన్న శక్తిని కాదండి, అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం చూసుకోవాలి. తన్నం పెట్టుకుంటాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారికి నామం ఉంది. అవునండి. తన అంతర్ముఖంగా తనను తాను చూసుకుంటూ, తనలో ఉన్న శక్తిని మళ్ళీ జాగృతం చేసుకోవటం ఒకటి. బయట ఉన్నటువంటి పురుష ప్రపంచానికి కూడా ఆమె లేనిదే నేను లేను సుమా, ఆమె లేకపోతే నేను జీవించలేను సుమా అని పురుషుడు కూడా స్త్రీ శక్తిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తుంది.